హాయ్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే ఒక సింపుల్ డీఐవై చేద్దామని రెడీ చేస్తున్నాననమాట. ఆల్రెడీ కొంచెం అయితే నేను ట్రై చేశాను. అవుతుందా లేదా అని చెప్పి. ఇంతకీ ఏంటంటే ఆ డీఐవై ఆల్రెడీ షార్ట్స్‌లో అప్‌లోడ్ చేశాను కదా! బర్త్‌డే డీఐవై చేద్దాం అనుకుంటున్నాను. అంటే లాస్ట్ ఇయర్ చేశాను గానీ నేను వీడియో తీసినా అది వీడియో పోయిందనమాట. అప్‌లోడ్ చేయడానికి అవ్వలేదు. బట్ ఈ ఇయర్ కొంచెం డిఫరెంట్‌గా ఆలోచించి ఇలా చేద్దాం అనుకున్నాను. యాక్చువల్‌గా నా దగ్గర రెడ్ కలర్ పేపర్స్ ఉన్నాయనుకున్నాను. బట్ రెడ్ లేవు. ఎలాగో నేను బ్లాక్ అండ్ వైట్ థీమ్‌లో బాల్స్ గాని అలాగా బ్లాక్ అండ్ వైట్ థీమ్ అనుకున్నాను కదా! ఇంకా బ్లాక్ కలర్ పేపర్ ఉంటే సో, దాంతోనే ఇలాగా హార్ట్స్‌నయితే ఫస్ట్ అయితే ఒకటి శాంపిల్ కింద కట్ చేసుకొని ట్రై చేశాను. ఎలా ఉందా అని చెప్పి బానే ఉందనిపించింది. సో, బ్లాక్ అండ్ వైట్ థీమ్ కాబట్టి బాల్స్ కూడా బ్లాక్ అండ్ వైట్‌లో తీసుకున్నాను. ఇంక అందుకే ఇది కూడా వైట్ వాల్‌కి బ్లాక్ కలర్‌గా స్టిక్ చేస్తే బావుంటుందని చెప్పి వీటినైతే కట్ చేసుకుంటున్నాననమాట. నిజంగా ఇలాంటి డీఐవైస్ ఎప్పుడు పెళ్ళికి ముందు ఎప్పుడూ చేయలేదు. అంటే కాలేజీ డేస్‌లో ఉన్నప్పుడే ఏమన్నా చిన్న చిన్న ఇంట్లో డెకరేషన్ ఐటెమ్స్ కింద ఏయన్నా షోకేస్‌లో పెట్టుకునేవి చేశాను. అప్పుడు మిగిలిన పేపర్స్ అనమాట ఇవన్నీ గూడా. సో, అవే ఇప్పుడు యూజ్ చేస్తున్నాను. సింపుల్‌గా ఇంకా బెడ్‌రూమ్‌లో చేసుకుంటున్నాం అనమాట. హాల్‌లో కుదరట్లేదని జెప్పి ఇంక ఇక్కడ నేను బెడ్‌రూమ్‌లో సెట్ చేస్తున్నాను. లాస్ట్ ఇయర్ బర్త్‌డేకి తెప్పించిన లైట్స్ ఉంటే, ఆ లైట్స్ ఇక్కడ సెట్ చేస్తున్నాను. నేను మార్నింగ్ చెప్పాను గదా! ఇది ఆగస్ట్ 8 రోజు బర్త్‌డే అనమాట. సో, మీ అందరికీ అంత తెలియకపోవచ్చు. బట్ విష్ చేయకపోయినా మీ అందరి తరపున కూడా నేనే విష్ చేసేసాననమాట. ఈ ఇయర్ మన ఛానెల్ చిన్నదే కాబట్టి మీ అందరికీ తెలియకపోవచ్చు. బట్ నెక్స్ట్ ఇయర్ లోపల 1,00,000 సబ్స్క్రైబర్స్ అయ్యి మా గురించి అంతా కూడా మీరు డెఫినిట్‌గా తెలుసుకుంటూనే ఉంటారు. అయితే ఈ వీడియో ఎందుకు పోస్ట్ చేస్తున్నా అంటే నేను లాస్ట్ ఇయర్ వీడియో అంతా కష్టపడి తీసుకొని నైట్ అప్పుడు చేశాననమాట నిద్రపోకుండా. బట్ మార్నింగ్ అయ్యేసరికి మెమరీ ఎక్కువైపోయి వీడియోస్ అన్నీ కూడా నేను ఏదో చేయబోయి వీడియోస్ అన్నీ కూడా డిలీట్ అయిపోయాయి. ఈసారి అలా అవ్వకూడదని చెప్పి ఇంకా డే టైమ్‌లో ప్లాన్ చేసుకున్నాను. ఈరోజైతే మార్నింగ్ శ్రావణ శుక్రవారం మూడో వారం పూజ చేద్దామని ఆ షార్ట్ కూడా అప్‌లోడ్ చేశాను చూడండి ఆల్రెడీ ప్రీవియస్‌గా. సో, మార్నింగే ప్రసాదాలు అవన్నీ చేసుకున్నాను. బట్ పూజ మాత్రం చేసుకోలేకపోయాను. ఎందుకు చేసుకోలేదు ఏంటి అనేది షార్ట్స్‌లో అప్‌లోడ్ చేశాను. ఒకసారి వెళ్లి మన ఛానెల్‌లో ఉంటాయి చెక్ చేయండి. సో, ఇంకా పూజ చేసుకోలేదని చెప్పి కొంచెం మార్నింగ్ అంతా డే టైమ్ అంతా కొంచెం హెల్త్ బాలేకపోయినా ఆఫ్టర్‌నూన్ కల్లా ఇలా సెట్ చేస్తున్నాననమాట. ఇంకా ఈవినింగ్ కల్లా వస్తారని చెప్పి ఏదో ఇలా ట్రై చేశాను సెట్ చేద్దామని చెప్పి. సో, ఫస్ట్ నేనొకటనుకున్నాను. ఏంటంటే కిందకి హ్యాంగ్ చేద్దాం లైట్స్ అన్నీ కూడా బావుంటాయని చెప్పి. బట్ కిందకి హ్యాంగ్ చేయడానికి అవ్వలేదనమాట. అంటే సరిపోలేదు. సో, ఇంకా అలాగా సెట్ చేశాను. చిన్నగా కూర్చోవడానికి ఉంటే సరిపోతుందని చెప్పి సెట్ చేసి ఇందాక హార్ట్స్ కట్ చేశాను గదా! అవి అక్కడక్కడ ఇక్కడ లైట్స్ పడేలాగా స్టిక్ చేస్తున్నాననమాట. నాకు ఫస్ట్ టైమే ఇలాంటి డీఐవైస్ చేయటము. బాగా చేయకపోయినా కామెంట్స్‌లో మాత్రం పెట్టమాకండి. ఎందుకంటే నెక్స్ట్ టైమ్ కల్లా ఇంకా చేయడానికి ట్రై చేస్తాననమాట. బట్ ఇలాగా మన వాళ్ళ కోసమే ఎవరి కోసమైనా సింపుల్‌గా ఇలాంటి డీఐవైస్ చేస్తున్నప్పుడు ఆ హ్యాపీనెస్సే వేరు కదా! ఇంకా పిల్లలొస్తే పిల్లల కోసం బర్త్‌డేస్ చేసేటప్పుడైతే ఇంకా ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయన్నమాట. ఎందుకంటే వాళ్ళు చూపిచ్చే ఎక్సైట్‌మెంట్ అంతా ఇంత కాదు. సో, ఇయర్లీ వన్స్ ఒస్తాయి కాబట్టి ఇలాంటివన్నీ చిన్న చిన్నవన్నీ చేసుకుంటూ ఉంటేనే బావుంటాయి. సో, ఇది ఫస్ట్ టైమ్ కాదు. సెకండ్ టైమ్ గాబట్టి కొంచెం ప్రాక్టీస్ అయింది. ఇంకా థర్డ్ టైమ్ వచ్చేసరికి మేబీ నేను ఇంకొంచెం ప్రాక్టీస్ అవుతదనుకుంటున్నాను. ఎందుకంటే ఐడియాస్ రావడానికి కొంచెం టైం పడుతుంది. ఎలా చేయాలి? అందుట్లో నా దగ్గరున్న దాంట్లో సింపుల్‌గా చేసేసాను ఈసారి. పెద్దగా హెవీగా ఏం చేయకుండా నెక్స్ట్ టైమ్‌కి మాత్రం కొంచెం ప్లాన్ చేసుకుందాంలే అని చెప్పి. మీరెవరైనా ఈ డీఐవై ట్రై చేయాలనుకుంటే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ చేసి లైట్స్ మాత్రం కొంచెం హెవీగా పెట్టుకోండి. బాగా వస్తుందనమాట. అంటే హ్యాంగ్ అయ్యేటట్టు పెట్టుకోండి. ఇట్లాగా నేను పెట్టినట్టు కాకుండా కొంచెం హ్యాంగింగ్‌లో పెట్టుకుంటే ఇంకా బాగొస్తాయి. అలానే బెలూన్స్ కూడా ఇవి లాస్ట్ ఇయర్ బెలూన్స్ నేను అలాగే దాచిపెట్టుంచాను. సో, అందుకే బెలూన్స్ కూడా ఒక 5-6 ఉన్నాయి బ్లాక్ అండ్ వైట్‌లో. ఇంకా 5-6 పెట్టేస్తున్నాను. లాస్ట్ టైమ్ డెకరేషన్‌లో పింక్ కూడా వచ్చాయన్నమాట. మొత్తం 3 కలర్స్ తీసుకొచ్చాను. దాంట్లో పింక్ కూడా ఉన్నాయి. బట్ ఏంటంటే బ్లాక్ అండ్ వైట్ అనుకుంటున్నానని ఇంకా బ్లాక్ అండ్ వైటే పెట్టేసుకుంటున్నాను. బెలూన్స్ వాల్‌కి స్టిక్ చేయడానికి ఇప్పుడు బెలూన్ గ్లూ వస్తుందనమాట. సో, దాంతోనే స్టిక్ చేశాను. లాస్ట్ ఇయర్ అయితే
డబుల్ ప్లాస్టర్ వేసినా, ఎంత వేసినా కూడా ఉండేది కాదు. బట్ ఇది మాత్రం చాలా స్టిక్ అయ్యి ఉంటుందనమాట. కొంచెం గట్టిగా స్టిక్ చేస్తే గోడకి సరిపోతుంది. దీన్ని తీసేటప్పుడు కూడా ఆ స్టిక్కర్‌తో సహా వచ్చేస్తుంది. మనకి వాల్‌కి ఏం స్టిక్ అవ్వట్లేదు. నేను 10 రూపీస్‌కేమో తీసుకొనొచ్చాను. సో, ఇదంతా కూడా తనకి తెలీదు. సర్ప్రైజింగ్‌గా అనమాట. ఎందుకంటే మార్నింగ్ ఎలాగో ఇంకా ఇష్యూ జరిగింది. నాకు బాలేదని అనుకోని ఉండుంటారు. నేనైతే సర్ప్రైజ్ చేద్దామని ఇంకా 2, 3 బెలూన్స్ యాడ్ చేయాలి. సో, బెలూన్స్ పగిలిపోతాయని యాడ్ చేయలేదు. లాస్ట్‌లో యాడ్ చేసి పెడతాను. అలాగే బర్త్‌డేది కూడా అది ఫ్లాగ్ కూడా కట్టేసాననమాట. ఇక్కడేంటంటే మీషో నుంచి ఎల్ఈడీ లైట్స్ తెప్పించాననమాట. కేక్ చుట్టూ పెట్టడానికి అంటే సమ్ క్యాండిల్ లైట్ లాగా పెట్టడానికి. సో, క్యాండిల్స్ వెలిగిస్తే ఇక్కడ అంతా మళ్ళీ ఏదన్నా ఇదవుతుందని చెప్పి ఇలాంటి ఎల్ఈడీ లైట్స్ అయితే తీసుకున్నాననమాట. ఇవి అరౌండ్‌గా 150 రూపీస్‌కో ఏమో వచ్చినాయి నాకు. మొత్తం కూడా 12 వచ్చినాయి. అన్నీ కూడా స్విచ్ ఆన్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. దీపావళికి అలాగా చాలా యూజ్ అవుతాయన్నమాట. ఎవరికైనా కావాలంటే వీటి లింక్స్ కూడా నేను కింద ట్యాగ్ చేస్తాను. అలాగే ఈ కేక్ స్టాండ్ కూడా నేను మీషోలో నుంచే తీసుకున్నాను. ఇది కూడా 298 రూపీస్‌కే వచ్చేసిందనమాట. చాలా బావుంది అది కూడా. ఎందుకంటే కేక్స్ కట్ చేసేటప్పుడు ఇలాగా స్టాండ్ పెట్టి ఇలా పెట్టుకుంటే ఫైనల్ లుక్ అయితే ఇలా ఉందనమాట. కేక్ పెట్టేసాను, లైట్స్ పెట్టాను, బెలూన్స్ కూడా అరేంజ్ చేసేసాను. సింపుల్‌గా చేసేసాననమాట డీఐవై. ఇంకా కేక్ నేను చేద్దాం అనుకున్నాను. బట్ హెల్త్ బాలేక కేక్ కూడా బయట నుంచే తెప్పిచ్చేసాను. చిన్న బెంటో కేక్ తెప్పించాననమాట. సో, ఫైనల్ రియాక్షన్ ఎలా ఉంటదో చూడండి. ఫైనల్‌గా అయితే వచ్చేసారు. వస్తూ ఎక్కడో సమోసాలు కనిపించినాయని ఇంక మా అమ్మ అందరం ఉన్నాం అని చెప్పి సమోసాలు తీసుకొచ్చారు. బట్ ఆ రియాక్షన్ నేను ఎప్పటికి మర్చిపోలేను ఆ స్మైల్‌తో. నిజంగా నేను చేస్తానని అనుకోలేదని ఇక్కడ చెప్తున్నారనమాట. ఫైనల్‌గా నేనైతే రెడీ చేసి అలాగా రెడీ అయ్యి కూర్చున్నాననమాట. వస్తే సర్ప్రైజింగ్‌గా వీడియో తీయాలని జెప్పేసి, ఇంకా ఆ వీడియో తీసుకొని ఇంకా డ్రెస్ అయితే చేంజ్ చేసుకోమని చెప్తున్నా. ఇది మార్నింగ్ వేసుకున్నారు కానీ మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకోమని చెప్తున్నాననమాట. కామెడీగా ఉండొచ్చు. బట్ ఉన్న చిన్న స్పేస్‌లోనే నేను చిన్నగా అరేంజ్ చేసుకున్నాననమాట. ఈసారి ఇంకా పెద్దగా ట్రై చేయాలని ఇంకా అనుకుంటున్నాను. చూడాలి మేబీ నెక్స్ట్ ఇయర్ ఎలా ఉంటుందా అనేది. ఇలాంటి క్యాండిల్స్ ఉంటే సింపుల్‌గా క్యాండిల్ లైట్ డిన్నర్ లాగా కూడా పెట్టుకోవచ్చని నాకొక ఐడియా వచ్చిందనమాట. ఎప్పుడు బయటికే కాకుండా ఇలా ఇంట్లో కూడా ప్రైవేట్‌గా మనం ఇలాంటివి సెలబ్రేట్ చేసుకోవచ్చు అనిపించింది. సో, ఇంట్లో ఇలా సింపుల్‌గా చేసుకోవాలనుకుంటే మాత్రం డెఫినెట్‌గా ఈ థీమ్‌నయితే ట్రై చేయండి. వెనకాల లైట్స్ ఇంకొంచెం ఎక్కువగా పెట్టుకొని చేసుకోండి. మంచిగా లైట్స్ అన్నీ ఆఫ్ చేసేసుకుంటే చాలా అంటే చాలా బాగొచ్చిందనమాట. సో, చిన్న బెంటో కేక్‌ని ఇలా అయితే కట్ చేపిస్తున్నాను. నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అండ్ తను కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఎందుకంటే మనం ఇచ్చే సర్ప్రైజ్ కన్నా కూడా మనం ఎంత ప్రేమతో చేసామనేదే కనిపిస్తుందనమాట అక్కడ. ఇక ఫైనల్‌గా నేను తీసుకున్న గిఫ్ట్‌ని కూడా ఇచ్చేసాననమాట. నేను ఈ గిఫ్ట్ కస్టమైజేషన్‌ది మీషోలోనే తీసుకున్నాను. కావాలంటే ఇది కూడా లింక్ ఇస్తాను. వాళ్ళకి వాట్సాప్ చేస్తే గనక మనకి ఎలా కావాలంటే అలాగా కస్టమైజ్ చేసి పంపిస్తున్నారనమాట. చాలా అంటే చాలా బాగొచ్చింది. నిజంగా నేను మీషోలో కూడా ఇంత మంచి కస్టమైజేషన్ గిఫ్ట్స్ వస్తాయని నేను అసలు అనుకోలేదు. తీసుకున్నది సింపుల్ గిఫ్ట్ అయినా కూడా నాకు బాగా నచ్చిందనమాట. ఎందుకంటే చాలా సింపుల్‌గా ఇద్దాము. ఇలాంటి ఒక గిఫ్ట్ ఇంట్లో ఉండాలి అంటే లైఫ్ టైమ్ గుర్తుండిపోవాలని చెప్పి ఇచ్చాను. బట్ చాలా అంటే చాలా బావుంది. మాకు పెట్టుకోవడానికి స్పేస్ లేదు కానీ డెఫినైట్‌లీ పెట్టుకోవడానికి ఒక మంచి ఇంట్లోకి వెళ్ళినప్పుడు పెట్టుకోవడానికి స్పేస్ ఉన్నప్పుడు మాత్రం ఇది మాత్రం ఖచ్చితంగా ప్లేస్ చేసుకుంటాను. నాకు మాత్రం బాగా నచ్చేసింది. మీకెలా ఉందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అంతే ఈ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వి లవ్ యూ ఆల్ అనమాట. మీరిచ్చే సపోర్ట్ ఇంక ఇలాగే ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థాంక్ యూ.